ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ పెట్టి వరి ధాన్యాన్ని క్లీన్ చేయడం ఎంతో అభినందనీయమని సంగాయిపేట రైతులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే మరో 15-20 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని సివిల్ సప్లై డీఎం హరికృష్ణ, డీఎస్ఓ సురేష్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్చారం మండల సంగాయిపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లై డీఎం హరికృష్ణ, డీఎస్ఓ సురేష్ రెడ్డిలు సందర్శించి పరిశీలించారు. సేవా కేంద్రం చైర్మన్ జితేందర్ రెడ్డి, రంగంపేట సొసైటీ డైరెక్టర్ రమేష్, వెంకటరెడ్డి, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర ఉన్న దానికి ఎంత తేడా వస్తుందని మనకు ఒక అవగాహన. ఆయన దగ్గర ఉన్న డబ్బా మీటర్ కాదు, రామచంద్ర అదే కదా. విను, లిస్ట్ ప్రకారం పోవాలి. ఇక్కడ 1 మెయిల్స్, 2 ప్యాడీ, 3 రెడ్ గ్రామ్, 4 గ్రీన్ గ్రామ్. కంపెనీ మారినప్పుడు లేదా కొన్ని రకాలు ఏంటంటే కొన్ని మెషిన్లలో ఏంటంటే ఎక్కువ రకాలు కూడా చెక్ చేసుకోవడానికి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో ఉన్నటువంటి ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ని బట్టి ఇక్కడ నంబర్లు మార్చిస్తారు. అంతే తప్ప నీ దగ్గర 2 మీ ప్రింట్ చేస్తే ప్రతి మెషిన్లో 2 ఉండదు. ఇక్కడ చూసుకో ఒకసారి. నువ్వు వాడి సంగాయిపేట గ్రామము. ఓకే, మా సంగాయిపేట గ్రామము ఇట్లా మెదక్ డిస్ట్రిక్ట్ కొల్చారం మండలం సంగాయిపేట గ్రామము. ఇది కొమటోళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఏంటంటే గాడి క్లీనర్ ఎగబోసిన దాకా తీసుకోమని అంటే దానికి కొంచెం ఏం చేసినామంటే ఇట్లా ఊరందరం కలిసి మా సొసైటీ నుంచి కానీ అందరం కలిసి ఏం చేసినామంటే ప్రతి పంటకు ఏదో ఇబ్బందులు వస్తున్నాయి అని అందరం ఒక నిర్ణయించుకొని ఇట్లా ప్లాడీ క్లీనర్ తీసుకొచ్చినాము. ఒక గంటకు అంటే 40 నుంచి 50 నిమిషాల లోపు ఒక ట్రాక్టర్ నిలుతుంది. ట్రాక్టర్ లెక్క అంటే ఒక ట్రాక్టర్ ట్రిప్కు ఒక 600 చొప్పున తీసుకుంటున్నా. మిషన్ నాదే. లేదు అని అంటే సంచికి ఒక 13 రూపాయల చొప్పున తీసుకుంటున్నా. అయినా బెటరే ఉంది. ఒక 5 ట్రాక్టర్లు వడ్లు పడితే ఒకటి మాత్రం పొల్లు వచ్చింది. ఆ పొల్లు అనేది ఇప్పుడు ఒక 5 ట్రాక్టర్లు అంటే దోస సంచికి ఒక 30 కిలోలు 40 కిలోలు అంత పొల్లే ఉంటుంది. కాకపోతే దీన్ని ఏంటంటే ఇప్పటికైతే ఊర్లో అందరు పట్టుకుంటున్నారు, చాలా బాగానే ఉంది అని అంటున్నారు. కొమ్మటోళ్ళతో కానీ గవర్నమెంట్ తోటి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఎఫ్పిఓ సంగాయిపేట కొనుగోలు కేంద్రాన్ని నేను అంటే డిఎం సివిల్ సప్లైస్ అండ్ డిఎస్ఓ గారు విజిట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళు సుమారుగా ఒక 4 నుంచి 5 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు పెట్టి విజయవంతంగా సక్సెస్ఫుల్గా వీళ్ళంతా కూడా సన్నధాన్యాన్ని ప్యాడీ క్లీనింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో రైతులందరూ కూడా అభినందనీయం. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా అంటే క్లీనింగ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంది, డైరెక్ట్గా పంపిస్తే వచ్చేటటువంటి నష్టం ఏందనే దాని మీద వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏంటంటే వాలంటీర్గా క్లీన్ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇప్పుడు 5 బ్యాచీల వారీగా 5 ప్యాడీ క్లీనర్లు పెట్టి క్లీన్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడ ఒక 40 లారీల ధాన్యం వచ్చే అవకాశం ఉంది, సన్నధాన్యం కాబట్టి. ఇక్కడ వస్తున్న ధాన్యాన్ని క్లీన్ చేసిన తర్వాత రైస్ మిల్లర్లు కూడా ఇష్టపూర్తిగా దించుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ విషయమే ఒకసారి వాళ్ళకు ఇంకా ఫర్దర్ గైడెన్స్ ఏమైనా కావాలా, ఎట్లా ఉంటుంది, ఏం చేయొచ్చు, ఎంత తొందరగా క్లియర్ చేయొచ్చు అనే దాని మీద వాళ్ళకోసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా సూచనలు సలహాలు అవసరమైతే ఇద్దామనే ఒక ఆలోచనతో నేను డిఎస్ఓ గారు ఈరోజు విజిట్ చేయడం జరిగిందండి. సో అన్ని చోట్ల కూడా చాలా మంచిగా క్లీనింగ్ జరుగుతుంది. ఈ వీళ్ళను ఎగ్జాంపుల్గా తీసుకొని పక్క కేంద్రాల వాళ్ళు కూడా కొనుగోలు స్టార్ట్ చేసిండ్రు. సో ఇది కనుక జిల్లా మొత్తం స్ప్రెడ్ అయితే మాత్రం ఏ రైతుకి సంబంధించిన ధాన్యం కూడా కటింగ్ కావడం కానీ వేరే ఇష్యూ కానీ ఏది లేకుండా ఈజీగా ఫాస్ట్గా అన్లోడ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని ఇట్లా ఈ కొనుగోలు ప్రాసెస్, క్లీనింగ్ ప్రాసెస్ ఇట్లా వీళ్ళు కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ కూడా నడుస్తుంది. ఇప్పుడే చేగుంటలో ఇంకొక ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ కూడా ఉందని చెప్పి తెలిసింది.
వారికి కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ గారు కూడా ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశాము. వారు కూడా ఈరోజు ఇంకొక ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ కూడా ఇస్తున్నారు. సో ఈ రోజు నుంచి ఇంకాస్త క్లీనింగ్ స్పీడ్ అవుతుంది, కొనుగోలు కూడా స్పీడ్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 15 నుంచి 20 రోజులు మొత్తం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం.